ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని మొదటిసారి కలిసిన అనంతరం చెప్పారని బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. బీఆర్ఎస్ లో పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ రాదని విమర్శలు గుప్పించారు. సిపిఎంకు చెందిన మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ రాష్ట్ర అభివృద్ధి కోసం రావాలని కోరగా వెళ్లి వారి కేబినెట్ సమావేశంలో కూర్చున్న గొప్ప మనసున్న వ్యక్తి ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2019 మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నారు. ఏం చేసిరు మీరు? 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగినన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.